చిన్న పిల్లలున్న ప్రతి ఇంటిలో ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. అదే పిల్లలు బడికి వెళ్ళడానికి మారం చేయటం. నిజానికి ఇది కొన్నిసార్లు పేరెంట్స్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు ఇది కత్తి మీద సాము లాంటిది. ఈ క్రమంలోనే కొందరు తమ పిల్లలను బుజ్జగించి స్కూలుకు పంపుతారు. లేదా ఏదైనా ఆశ చూపి పంపుతుంటారు. మరికొందరు మాత్రం ఏడుస్తున్నా సరే బలవంతంగా ఎత్తుకెళ్ళి మరీ స్కూల్లో విడిచిపెడతారు. ఇలాంటి సంఘటనలు మనం తరచు చూస్తూనే ఉంటాం. అయితే రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. దీనికి కారణం ఉందిలెండి. ఎందుకంటే ఇక్కడ బడికి వెళ్ళనంటూ ఓ పిల్లాడు మారం చేశాడు. తల్లిదండ్రులు బలవంతం చేస్తుంటే ఇంట్లో ఉన్న మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అలా అయితే వాళ్ళు బడికి పంపకుండా ఉంటారని అనుకుంటా. కానీ ఆ ప్లాను అంతగా వర్కౌట్ కాలేదు పాపం. దీంతో మంచం మధ్యలో తల కిందికి పెట్టి దానికి వేలాడుతూ మరింత గట్టిగా పట్టుకున్నాడు. స్కూల్‌కి వెళ్ళమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. ఇంకేముంది, బుజ్జగించి విసిగిపోయిన కుటుంబ సభ్యులు చివరికి మంచంతో సహా ఆ పిల్లోడిని స్కూల్‌కి ఎత్తుకెళ్లారు. ఇద్దరు యువకులు ఆ మంచాన్ని అటు ఇటు పట్టుకుని తీసుకెళ్లారు. స్కూల్ వరకు అలానే మంచంతో పాటు పిల్లాడిని మోసుకెళ్లారు. అంటే మారం చేసిన ఈ బుడ్డోడిని మంచంతో సహా స్కూల్‌కి ఎత్తుకెళ్లారన్నమాట. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ తెగ నవ్వుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో ఒకరు ఈసారి మంచాన్ని కాకుండా గోడని పట్టుకొని కూర్చో అని కామెంట్ చేయటం కూడా గమనార్హం. ఇక మరికొంతమంది ఫన్నీ ఫన్నీ ఎమోజీలను పెడుతున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.